మా ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ అబ్బా కొంచెం నాకు సపోర్ట్లా ఉండండి. ఎందుకంటే నేను డైలీ ఒక వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అది కూడా నేను కొంచెం కొత్తగా క్రియేటివిటీ చేస్తున్నాను, కానీ నాకు కొంచెం కూడా సపోర్ట్ రావట్లేదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లాస్ట్ వరకు చూడట్లేదు. మీరు వస్తున్నారు, మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకుని వెళ్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను నెక్స్ట్ టైం చాలా బెటర్ వీడియో తీసుకొస్తాను మీకోసం. ఓకేనా, మీరు చేసే ఒక లైక్ వల్ల నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి కాబట్టి ఫ్రెండ్స్, నాకు రెగ్యులర్గా పోస్ట్ చేయాలని అయితే నాకు అనిపిస్తుంది కాబట్టి మీరు ఒక లైక్ చేసుకోండి. ఓకేనా, అంతకుమించి మీరు చేయాల్సిన కూడా ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడైతే మనకు ఈ బీజిఎం చాలా ట్రెండింగ్లో ఉంది. మనకి డైలాగ్ అయితే మనకు లక్కీ భాస్కర్ మూవీ నుండి ఉంటుంది. అండ్ ఇక్కడ బీజిఎం కూడా యాడ్ చేసి చాలా బాగా అయితే ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నీట్గా ఉంది. మీరు మ్యూజిక్తో వినండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. కొంచెం కూడా స్కిప్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ మనకు 2 లింక్స్ అయితే మనకి కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని, అక్కడ నుంచి అయితే మీరు ఆ 2 ఎలక్ట్ మోషన్ అండ్ ప్రీసెట్స్ అండ్ XML షేక్ ఎఫెక్ట్స్ ఈ లింక్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలక్ట్ మోషన్లకి మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా మనకు న్యూ ట్రెండింగ్ స్టేటస్ బీట్ మార్క్ అండ్ ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్స్ మనకి ఇక్కడ 2 లింక్స్ ఉంటాయి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారు కదా మనకైతే సింపుల్గా ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు, మనకి ఇక్కడ లిరిక్స్ వస్తాయి. ఇక్కడ అమ్మ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లిరిక్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ లిరిక్ అయితే మీరు ఏం టచ్ చేయకండి. ఒకవేళ మీ దగ్గర ఫంట్ లేకపోతే ఆ ఫంట్ లింక్ కూడా మాత్రం నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వెబ్సైట్ నుంచి. ఓకేనా, మీకు బీట్ మార్క్ ప్రీసెట్ దాని కిందనే ఫంట్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ విధంగా యాడ్ చేసుకోవాలో తెలుసు కదా ఇక్కడ. కానీ మనం ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ ఉండవు ఫ్రెండ్స్. అందుకోసం మనం ఏం చేయాలంటే నేను షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను. దాంట్లో మీకు ఏ లింక్ అయితే ఇంపోర్ట్ చేయడానికి అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఆ లింక్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తాను. మనకైతే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఏం లేదు, ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ ఆల్ లేయర్స్ అండ్ ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసుకొని కాపీ 2 లేయర్స్. ఓకేనా, జస్ట్ బయటకు వచ్చేసి మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాం. కానీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం చేశారంటే చూపిస్తాను. ఇక్కడ 5.18 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే మనకి మీకు రండి ఫ్రెండ్స్. అక్కడికి వచ్చేసి ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసుకోండి. కింద మనకు పేస్ట్ 2 లేయర్స్. ఓకేనా, ఆటోమేటిక్గా దీనికి పేస్ట్ అయిపోతాయి. మళ్ళీ మనకు పేస్ట్ 2 లేయర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని బీట్ మార్క్స్ ఉన్నాయో మనకు వీడియోలో ఎన్ని బీట్ మార్క్స్ ఉన్నాయో అన్నిటికీ మాత్రం ఇదే విధంగా యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇలా యాడ్ చేసుకుంటే జస్ట్ ఏం లేదు, లాస్ట్ వరకు వస్తుంది కదా, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మనం రీప్లేస్ పెట్టుకోవాలి. కానీ అది ఎలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని మనకు పై ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ వెళ్ళండి. ఇక్కడ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని మీకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా మనకు ఆ ఫోటో దాంట్లో ఫిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కింద కూడా మన కింది లేయర్లో కూడా మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్ వెళ్ళండి. ఇక్కడ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. మనం ఇంతకుముందు అయితే ఏ ఫోటో యాడ్ చేసామో ఫ్రెండ్స్ అదే ఫోటోని మళ్ళీ మీరు యాడ్ చేసుకోవాలి. ఓకేనా, మళ్ళీ సేమ్ అదే ఫోటోని యాడ్ చేసుకుంటే మనకు సర్కిల్లో యానిమేషన్ అయితే అదే వస్తుంది. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు పైన ఏ ఫోటో ఉంటే మనకు కింద కూడా మనకు సర్కిల్ షేప్లో అండ్ యానిమేషన్లో అవే ఫోటోస్ వస్తున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్. అలానే మనం సెకండ్ ఫోటో కన్నా అలానే సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో కన్నా మనకు 4 ఫోటోస్ పడతాయి. దీంట్లో సేమ్ ఏం లేదు, ఈ లేయర్ మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ కలండి. స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని నాకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఫోటో దాంట్లో ఫిల్ అయిపోయింది. ఓకేనా, మళ్ళీ అదేవిధంగా కింద ఉన్న లేయర్ కూడా క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ కలండి. స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని మనకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ ఫోటో కూడా కింద యాడ్ చేసుకోవాలి. అక్కడ మనకు నేను పెట్టాను క్లియర్గా A and B అని. ఓకేనా, ఏలో బీలో మాత్రం ఒకే ఫోటో యాడ్ చేసుకుంటే మీకు చూడడానికి చాలా లుకింగ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంత ప్రాపర్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఏం లేదు, మీరు వన్స్ ప్రివ్యూ చేసుకోండి అంత ప్రాపర్గా వస్తుందో రావట్లేదని. ఓకేనా, చూసుకున్న తర్వాత అంత ఓకే అనుకుంటే మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ చాలా రెజల్యూషన్స్ ఉంటాయి ఫ్రెండ్. మనకు 4K ఉంటుంది, ఫుల్ HD ఉంటుంది, HD ఉంటుంది. ఓకేనా, మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నేను 100% అయితే నేను చేసి మీకు ఇస్తాను. ఓకేనా, మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే నా ఇన్స్టాలో ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ దాంట్లో కూడా నాకు కొంచెం ఫాలో చేయండి. ఓకేనా, బై ఫ్రెండ్స్.